వాళ్ళు అసెంబ్లీలో కూడా టెక్నాలజీని వాడి ఇవాళ అసెంబ్లీలో కూడా టెక్నాలజీ వాడుకొని అంటే మేము కూడా ఎలాగ హాజరవుతున్న ఒక పారదర్శక నిదర్శనంగా ఉండే విధంగా అసెంబ్లీలో కూడా ఇవాళ ఆ టెక్నాలజీని వాడుతూ ఉన్నాం. రానున్న రోజుల్లో గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసావో మాటలతో మభ్యపెట్టి ఒక బీసీలనే కాకుండా ఓ పక్క దోపిడీ, ఒక లిక్కర్ దగ్గర నుంచి శాండ్ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ దగ్గర నుంచి ఎటు చూసుకున్న ఒక దోపిడీగా చేసుకొని ఒక రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక రాష్ట్రాన్ని దోచుకునే పరిస్థితుల నుంచి ఇవాళ అభివృద్ధికి బాటలు వేస్తున్నందున ఎంతోమంది ఇన్వెస్టర్లు వచ్చి విశాఖపట్నంతో పాటు రాష్ట్ర నలుమూలలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వం అయితే ఓన్లీ దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకా రెండో పరిస్థితులు లేవు. ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే శాండ్ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ దగ్గర నుంచి